ఉన్నారు కాబట్టి పైనుంచి ప్రతిపాదనలు మున్సిపాలిటీలో కలపాలనేటువంటి ఇది వచ్చింది. అయితే మున్సిపాలిటీలో కలవడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. అండ్ గ్రామ పంచాయతీగా ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ఫండ్స్ రిలీజ్ అయ్యే అమౌంట్ గ్రామ పంచాయతీలకు చాలా తక్కువగా ఉంటుంది, కానీ అదే మున్సిపాలిటీలకి చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ మనకి అమృత్ స్కీమ్ అని ఉంటుంది, గ్రామ నీటి సప్లైకి గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధుల కంటే పంచాయతీలో ఎక్కువ నిధులు ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ మున్సిపల్ వాటర్. అదే కనుక చూసుకుంటే మనం గ్రామ పంచాయతీలో ఎక్కువ ఉపాధి కూలీలు ఉన్నారనుకోండి, మున్సిపాలిటీలోకి పోతే ఎన్ఆర్ఈజీఎస్ పథకం పోతుంది. అంటే ఒకవైపు నష్టం ఉంటుంది, ఒకవైపు లాభం ఉంటుంది. కానీ మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నప్పుడు దాదాపు ఇక్కడ కూలీలు కూడా మేము ఎక్కడైనా చూసినప్పుడు ఎంపీడీఓలుగా ఉన్నప్పుడు కూలీలు దగ్గరగా సపోజ్ కర్నూలుకి నంద్యాలకి దగ్గర ఏదైనా పల్లెలు ఉన్నాయనుకో, అక్కడ వీబీజీ ఎన్ఆర్జీఎస్లో కూలీలే రారు. ఎందుకంటే పక్కనే అక్కడ పోతే కనుక 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు. ఇంకా ట్యాక్సెస్ పెరుగుతాయా, పెన్షన్స్ పోతాయా లేదా, లేకపోతే ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే మనము మన డిఎల్పిఓ గారు వచ్చే లాభ నష్టాల గురించి కూడా కొంత అవగాహన మీకు కల్పిస్తారు. తర్వాత ప్రజలే వచ్చి మీరు స్వచ్ఛందంగా ఒక లిమిట్ అయితే పెడతామండి, ఒక 5 నుంచి 6 మంది వచ్చి మాట్లాడండి. ఎవరు ఎక్కువసేపు మాట్లాడకండి. ఇంకోటి వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయకండి. ఏంటి మన మున్సిపాలిటీ కావాలని మనం అనుకుంటున్నాం, చర్చ అనమాట. జస్ట్ మున్సిపాలిటీలో కలవాలన్నా వద్దా, పంచాయతీలో ఉంటే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనే, కానీ ఎవరినైనా ఇన్స్పైర్ చేయడం అంటే వాళ్ళని ఏంటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మార్చుకోమని చెప్పేటువంటి వ్యాఖ్యలు చేయకండి. వ్యక్తిగతంగా మాట్లాడకండి. జస్ట్ మున్సిపాలిటీ అయితే ఎట్లా ఉంటుంది, గ్రామ పంచాయతీలోనే ఉంటే ఎట్లా ఉంటుంది, రెండింటిలో లాభాలున్నాయి నష్టాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని నిర్దేశించుకొని ఫస్ట్ డిఎల్పిఓ మేడం గారు మాట్లాడతారు, తర్వాత ఒక 5-6 మందిని పిలుస్తాం, మాట్లాడండి. దాంట్లో కూడా ఎక్కువసేపు మాట్లాడకండి. ఓకే, వివాదాస్పద వ్యాఖ్యలు అండ్ వ్యక్తిగత అంశాల గురించి చర్చించకండి. ఓకే, తర్వాత మేము యాక్చువల్గా సోమవారిపల్లిలో 1000 పైన వచ్చారు. యాక్చువల్ నియర్లీ 1200+ వచ్చారండి అక్కడ కొత్తపల్లిలో. అందుకని ఏం చేశామంటే నిన్న ఎండ ఎక్కువ ఉంది, మొన్న 4 రిజిస్టర్లు పెట్టాం. ఇక్కడ నాకైతే 4 రిజిస్టర్లు, 2 రిజిస్టర్లు మా పంచాయత్ సెక్రటరీ గారు తయారు చేసి పెట్టారు. కానీ 2 రిజిస్టర్లు అవసరం లేదనుకుంటున్నాం. 1 రిజిస్టర్తోనే అభిప్రాయ సేకరణ చేద్దాం. అభిప్రాయ సేకరణ చేసేటప్పుడు ఏంటంటే మున్సిపాలిటీలో కలవడానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు బుక్కి ఎడమవైపు, ఒక్కసారి మన సచివాలయ సిబ్బంది కూడా ఉంటారు, అడగండి. మున్సిపాలిటీ కావాలి అన్నా లేకపోతే జీపీ గ్రామ పంచాయతీగా ఉండాలన్నా ఏది అని, రైట్ సైడ్ ఉండేది వ్యతిరేకంగా అంటే మున్సిపాలిటీలో కలవద్దు అని అనేవాళ్ళు అభిప్రాయ సేకరణ మాత్రమే చేస్తున్నాం. ఇప్పుడు చేతులు ఎత్తారనుకోండి, ఇక్కడ దాదాపు 200 పైన ఉన్నారు. చేతులు ఎత్తితే అంత కరెక్ట్ ఫిగర్ రాదు. అదే అభిప్రాయ సేకరణ చేస్తే ట్రాన్స్పరెంట్గా మనకి చాలా పారదర్శకంగా ఉంటుంది. రేపు పొద్దున మీరు ఎవరైనా కోర్టు కేసులు చేసినా ఏం చేసినా కూడా మేము ఈ విధంగా సంతకాలు సేకరించినాం కాబట్టి దీని ప్రకారం మేము వెళ్తున్నాము. ఆ రోజు చేతులు ఎత్తితే నంబరు కౌంట్ చేయలేం కదా, ఆ వీడియోలోనో ఫోటోలోనో కొంతమంది కనిపిస్తారు, కొంతమంది మిస్ అవుతారు. కాబట్టి అట్లా కాకుండా అభిప్రాయ సేకరణ చేద్దాము. ఒకటే బుక్ ఓకేనా అండి? 2 బుక్లు అవసరం లేదు కదా, 2 పెడతామా? ఎంత తొందరగా వెళ్ళిపోవాలనా? ఓకే సరే, 2 బుక్లు పెడతాము. 2 బుక్లు పెడితే 2 బుక్కుల్లో అనుకూలం ఉంటుంది, వ్యతిరేకం ఉంటుంది. ఎడమ సైడు అనుకూలం, రైట్ సైడ్ కుడివైపు వ్యతిరేకం, అట్లా పెట్టాము. ఈడ హైలైట్ కూడా చేసి పెట్టాను చూడండి, అనుకూలంగా వ్యతిరేకంగా అని. అంటే మున్సిపాలిటీ ఇక్కడ ఏంటి మనము చర్చించేది, మున్సిపాలిటీలో కలవడానికి అనుకూలం వ్యతిరేకం. అది మీరు అభిప్రాయ సేకరణలో సంతకాలు చేసేసి వెళ్ళిపోండి. మంచిగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది సోమవారిపల్లిలో, చాలా సంతోషం. కాబట్టి ఇంకా చక్కగా జరగాలి. మీ అభిప్రాయం, ప్రజల అభిప్రాయం మేరకే ఏదైనా జరగాలని కోరుకుంటున్నాము, మీకు మంచి జరిగేది కోరాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు మన డిఎల్పిఓ గారు కొన్ని లాభ నష్టాలు ఏంటి తనకు తెలిసినటువంటి విషయాన్ని చెప్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ గ్రామ సభకు వచ్చేసిన డివిజన్ గారికి, డిప్యూటీ ఎంపీఓ గారికి, పంచాయత్ సెక్రటరీకి, చేసిన గ్రామ ప్రజలకి, మహిళలకి, ప్రెస్ వాళ్ళకి, సచివాలయ సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్కారాలు.
ఈరోజు గ్రామసభ యొక్క ముఖ్య ఉద్దేశం మేడం చెప్పారు మీకు. అంటే మున్సిపాలిటీలో విలీనం అయ్యే విషయమై మిమ్మల్ని అభిప్రాయం కోవడం గురించి మిమ్మల్ని ఈరోజు గ్రామసభ ఇక్కడ పెట్టడం జరిగింది. మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అంటే ఇక్కడ గ్రామసభ జరిపి ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోమని చెప్పడము, అట్లాగే గ్రామంలో యొక్క వివరాలు కూడా అడిగారనమాట. అంటే గ్రామ పంచాయతీ యొక్క తీర్మానము, తర్వాత ఏమేమి అంటే ఏ విధంగా ఎలిజిబుల్ అవుతుంది కలవడానికి, ఏమేమి మనకు దోహదపడతాయి అనే విషయాలు, గ్రామం యొక్క జనాభా, గ్రామం యొక్క ఆదాయము, తర్వాత గ్రామం యొక్క ప్రొఫైల్, ఇట్లా రకరకాలుగా అనేక అంశాలు సగం పాటు పంచాయతీలో ఉంది. అంటే ఆల్మోస్ట్ మున్సిపాలిటీ పంచాయతీ కలిసిపోయినట్టే ఉన్నాయి ఇక్కడైతే. సో మిమ్మల్ని మున్సిపాలిటీలో కలపాలి అని గవర్నమెంట్ అనుకుంటుంది. సో ఆ ప్రపోజల్ మేము ముందు పెడుతున్నాం అనమాట. ఈరోజు మీ యొక్క అభిప్రాయం చాలా విలువైంది కాబట్టి ఏదైనా తీర్మానం చేయాలన్నా, గ్రామం సంబంధించి ఏదైనా విషయం నిర్ణయం తీసుకోవాలన్నా మీ యొక్క అభిప్రాయం చాలా విలువైంది కాబట్టి మీ యొక్క అభిప్రాయం కోవడం గురించి ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. అంటే మున్సిపాలిటీకి వెళ్తే మనకి పనులు ఎక్కువ పడతాయి, 2 సార్లు కట్టాల్సి వస్తుంది అని, బిల్డింగ్ ప్లాన్ల గురించి కొంచెం ఇబ్బంది అవుతుందని, తర్వాత డిపిజీ రామ్జీ పథకం పోతుందని చెప్పేసి అట్లా మేడం చెప్పారు కదా ఇంతకుముందే. దాంట్లో లాభం నష్టం 2 ఉంటాయని చెప్పేసి, లాభాలు కూడా ఉన్నాయి. కలిపితే ఎట్లా ఉంటుంది, కలపకపోతే మా ఇబ్బందులు ఇవని చెప్పేసి చెప్తే, ఇప్పుడు విబిజీ రామ్జీ ఉండదు ఆ ప్రోగ్రాము. బట్ మీకు రకరకాల అదర్ సోర్సెస్ ఉంటాయి. అంటే మీ ఇన్కమ్ కోసం వేరే ఆధారాలు కూడా చాలా ఉంటాయి. మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు అనేది ఇక్కడ అర్బన్ ఉంది కాబట్టి మీకు వేరే జీవనోపాధి కూడా మంచిగా దొరుకుతుంది. ఇదే ఉండాలి అనేది కూడా లేదనమాట. సో మీ అభిప్రాయం అనేది మీదే, ఏ విధంగా డెసిషన్ ఇస్తారో ఆ డెసిషన్ ప్రకారం మీరు ముందుకు వెళ్తారు. దాన్ని మేము అదే విషయాన్ని గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది. సో ఇంకా మీరు కూడా మీ వాళ్ళలో కొంతమంది చర్చిస్తారు. అంటే మీ యొక్క ఒపీనియన్ కాదు కానీ మున్సిపాలిటీ ఉంటే ఇట్లా ఉంటుంది, పంచాయతీ ఉంటే ఇట్లా ఉంటుంది అనే విషయాలు మీరు కూడా చర్చించండి. 2-3 వచ్చి మాట్లాడండి. కానీ నా అభిప్రాయం ఇది, నేను ఇట్లా చెప్తున్నాను, మీరు ఇట్లా చేయండి అనే విషయం మాట్లాడొద్దండి. జస్ట్ కేవలం మీ యొక్క అభిప్రాయం, మీకు తెలిసిన విషయం, మున్సిపాలిటీలోకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, అది నిజంగా తెలిసింటే చెప్పండి. అపోహలు మాత్రం లేకుండా నిజంగా మీకు తెలిసిన విషయం మాత్రం చెప్పండి. వేరే వాళ్ళని ప్రలోభం పెట్టొద్దు. అంటే ఇదే చేయండి అని మాత్రం ఎవరికి ఇండైరెక్ట్గా ఎవరు చెప్పొద్దండి. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన విషయము. అందరికీ మంచి చెడు చెప్తే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. మనం మంచి ఏంటి చెడు ఏంటి అనే విషయం చెప్తే డెసిషన్ ప్రజలే కాబట్టి వాళ్ళకి వదిలేద్దాం. తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. చెప్పి దాని తర్వాత మనము అభిప్రాయ సేకరణ అనేది స్టార్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ అండి. మామూలుగా ఇప్పుడు కొత్తపల్లిలో కూడా జరిగిన విధంగా అభిప్రాయ సేకరణ జరిగినాక మేము ఇంతమంది చేసే అనుకూలంగా చెప్పారు, వ్యతిరేకంగా చెప్పారు అని మేము చెప్పాం. ఎందుకంటే డిపిఓ గారు ఏం చేశారంటే వాటిని రిజిస్టర్స్ని మాకు పంపించేసాయండి అమ్మా అన్నారు. మేడం చెప్పినట్లు మిగతా అంశాలు ఉన్నాయి కదా అవన్నీ క్రోడీకరించుకొని మేము పంపిస్తాము. అయితే మేము ఏం చెప్తామంటే ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే అనుకూలంగా మాట్లాడే వాళ్ళు 2 ఉంటారు కదా, ఒక 2 సమక్షంలో అక్కడ అభిప్రాయ సేకరణ జరిగినాక ఇంటూ మార్కేసేసి ఇంతతో అయిపోయింది అనేసి నేను, డిఎల్పిఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ సంతకాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీథింగ్ పారదర్శకంగా జరుగుతుంది. ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు వచ్చేయని ఒక 5 మంది 6 మందికి అవకాశం ఇస్తాము. దయచేసి మీ పేరు చెప్పి మీరు వ్యతిరేకంగా అనుకూలంగా ఉంటున్నారా చెప్పి మీ యొక్క చర్చను కొనసాగించండి. మేడం చెప్పినట్ల, ఇంతకుముందు నేను చెప్పినట్ల దయచేసి వ్యక్తిగతంగా ఎవరు పోకండి. ఓకే, థ్యాంక్ యూ. మేడం లాభాలు నష్టాలు అనేవి చెప్పలేదండి. అమ్మా లాభాలు నష్టాలు చెప్తామన్నారు కదా, అసలు లాభాలు నాకు తెలియదు. మున్సిపాలిటీ అంటే ఎలా ఉంటుంది? నేను చెప్పిన అంశంలో ఒకటి చెప్పాను, తాగునీటి అనేది లాభాలు నష్టాలు అన్నారు కదా, లాభం అంటే ఎలా ఉంటుంది, నష్టం అంటే? అమ్మా ఇప్పుడు ఫండ్స్ అనేటివి మున్సిపాలిటీలో చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు? పెద్ద ఏరియా ఉంటుంది, ఎక్కడైతే డెవలప్ కాలేదో ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి ప్లేసెస్ ఉన్నాయనుకోండి, వాటిని మళ్ళీ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడ రోడ్లు లేవు అని చేసుకుంటూ పోతున్నారు. అది అంటే మనకు ఫండ్స్ ఎక్కువ ఉంటాయి. అమృత్ స్కీమ్ అనుకోండి, అమృత్ స్కీమ్లో నీటి కోసం, తాగునీటి కోసం వాళ్ళకు ఫండ్స్ కూడా ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి తాగునీటి కోసం అన్నీ కూడా. అది గ్రామ పంచాయతీలో చూసుకుంటే కనుక ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి. మనం 15th 16th ఇప్పుడు 16th ఫైనాన్స్ ఉంటుంది, జనరల్ ఫండ్ ఉంటుంది, వాటి మీద ఆధారపడతాం.
కానీ అక్కడ మున్సిపాలిటీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం అది అట్లాంటివి ఉంటాయి. లేదా మేడం చెప్పారు ట్యాక్సెస్ పెంచుతారు, వెంటనే పెంచేసేస్తారు అనే అపోహలు ఉంటాయి. కానీ అలాంటి అపోహలు లేవు. నిన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా అక్కడికి వచ్చి చెప్పారు, అండ్ పెన్షన్స్ పోతాయి లేదా ఎస్హెచ్జి మహిళలది పోతుంది అంటే ఏం లేదమ్మా. రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి. అంటే స్థానిక సంస్థలు అవి మనం మొత్తం కూడా గ్రామీణ పట్టణ అంతే. గ్రామీణలో ఏముంటుంది, డిఆర్డిఏ ఉంటుంది. అది పట్టణంలో ఏముంటుంది, మెప్మా ఉంటుంది. అంటే ఎస్హెచ్జి మహిళలకి ఇక్కడ ఏమైతే డిఆర్డిఏలో ఉన్న కొనసాగుతున్న పథకాలు ఉంటాయో అది మెప్మా కింద వాళ్ళకి అదే పథకాలు కొనసాగుతాయి. ఎప్పుడైనా సరే లోకల్ బాడీస్ని ఎవరు అన్యాయం చేయరు. ఏమంటే ఇది పరిధి ఎక్కువ ఉంటుంది కాబట్టి వచ్చేటువంటి ఫండ్స్ ఎక్కువ ఉంటాయి, ఖర్చులు చేసేటువంటి ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ నుంచి వచ్చేది ఎక్కువ ఉంటుంది. అదే ఒక విషయంలో మనం ఎక్కడ బాధపడతామంటే, ఇప్పుడు సపోజ్ ఈ ఊరికి చాలా దూరంలో ఉన్నటువంటి పల్లె తీసుకుందాం. ఏదన్నా సపోజ్ పెద్ద ముడియం తీసుకుంటే అక్కడ చుట్టుపక్కల ఎక్కడికి పోవడానికి లేదు వాళ్ళకి, మైలవరం కానీ అట్లా. వాళ్ళు ఏం చేస్తారు 100కి 90 మంది ప్రజలు ఉపాధి కూలికి వెళ్తారు. కానీ మీ యొక్క గ్రామంలో చూసుకోండి 100కి 20-30 మంది కూడా పోరు. ఎందుకు పోరు? పక్కనే ప్రొద్దుటూరు ఉంది, ఏదో పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. జాబ్ కార్డ్స్ అందరికీ ఉంటాయి కానీ తక్కువ పని చేసుకుంటారు. అంటే ఎక్కువ మంది దేని మీద ఎనాలిసిస్ మీద ఆధారపడరు. కానీ అదే మారుమూల గ్రామాలు అయితే 100కి 100 మంది పోయేటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ మనము అర్బన్ ఏరియా చేస్తామన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, అది అక్కడ అందరికి ఉపాధి కూలిపోతుంది. ఓకే, అదే కనుక ఇక్కడ తక్కువ మంది పోతారు కాబట్టి ఎక్కువ మంది ఎఫెక్ట్ కారు. అయితే అది మీ ఇష్టం. ఇప్పుడు ఇంట్లో 4 కొడుకులు ఉన్నారనుకోండి, 3 ఒక వైపు ఉన్నారు, ఒకరు ఒక వైపు ఉన్నారు. తండ్రిగా మీరు ఏ వైపు వెళ్తారు? ఆ ఒక్క కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా సరే 3 చెప్పినదే పోతారా లేదా? అది తప్పదు. నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, మనది ఒక్కటే అభిప్రాయం. మొత్తం తీసుకున్నప్పుడు మెజారిటీ అనేది చూస్తారు. అది కాక ఒకవేళ మెజారిటీనే కాదు, గవర్నమెంట్ దృష్టిలో కంపల్సరీ చేయాలి అనుకున్నాను అనుకోండి, వేరే పాయింట్ ఉంటాయి వాళ్ళకి, ఇంకా వేరే అభిప్రాయ సేకరణ ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసే అధికారంలో వాళ్ళకు ఉంటుంది. అయితే విబీజీ రామ్జీ అంటే మనం కొత్తగా ఎన్ఆర్జీఎస్ పథకం, అది అయితే కనుక పోయే ఛాన్స్ ఉంటుంది. కానీ పెన్షన్స్ కానీ, ఎస్హెచ్జి మహిళలకు వచ్చేటువంటివి కానీ, లేకపోతే వైద్య సదుపాయాలు కానీ, విద్యా సదుపాయాలు కానీ ఎటువంటివి చేంజ్ ఉండవు. రూరల్ ఎలా కొనసాగుతుంటాయో బెస్ట్ మేనర్లో అర్బన్లో కూడా కొనసాగుతాయి. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ అనేది మీ ఊర్లో ఫేమస్ అనుకోండి, ఫేమస్ రెస్టారెంట్ ఉంటుంది. అదే హైదరాబాద్లో ఫేమస్ రెస్టారెంట్ ఎట్లుంటుంది అంటే ఏరియాని బట్టి, అది డెవలప్ అయ్యే ప్రాంతాన్ని బట్టి వసతులు కూడా మారుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి దయచేసి ఇలాంటివి ఉంటాయి. ఇంకా మీరు అడగండి, ఇంకా ఏమన్నా ఇలాంటివి కోల్పోతామా, ఇలాంటివి ఉన్నాయా అని అడిగితే కూడా మాకు తెలిసినవన్నీ చెప్తాము. అండ్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈరోజు వచ్చిందంటే బాగుండదు అనుకుంటా మేడం, నిన్న వచ్చారు అక్కడికి. ఓకే, థ్యాంక్ యూ. వచ్చి దయచేసి మాట్లాడండి, ఇది మీ యొక్క సభ కాబట్టి మాట్లాడడం కూడా మంచిది. అమ్మ విఆర్ఓ గారు ఎక్కడ ఉన్నారు? విఆర్ఓ ఎక్కడ ఉన్నారమ్మా? రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరు ఎంఆర్ఓ గారిని కూడా పిలిచిండాల్సింది. అది వచ్చేసి డిసిజన్ తీసుకునేది ఎంఆర్ఓ గారు సర్వే ప్రకారం ఆ ల్యాండ్ ఏ దాంట్లో ఉన్నది దాని ప్రకారం తీసుకుంటాం. గ్రామ రెవెన్యూలో డిసిజన్ అనేది మామూలుగా ఎంఆర్ఓ గారు తీసుకుంటాం.
ఇప్పుడు గ్రామ కంఠంలో ఎవరు ఆధీనంలో ఉన్నారో వాళ్ళ పేరున ఆ ఇల్లు ప్రస్తుతానికి అయితే ఇంటి పన్నులు ఎటువంటి పరిస్థితులు పెరగవు. చెప్తా విను. ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగేంత వరకు పన్నులు అయితే ఒక 4-5 ఏళ్ళ వరకు డిస్టర్బ్ చేయరు. నువ్వు సంవత్సరానికి 2 సార్లు పన్ను కట్టడం అనేది ఇంకా అది విలీన తర్వాత వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు మున్సిపాలిటీ వాళ్ళు. పన్నులు అయితే నాకు తెలిసి ఒక 5 ఏళ్ళ వరకు, అంటే అప్రాక్సిమేట్ గా ఖచ్చితంగా 5 ఏళ్ళు అని నేను చెప్పను, 4-5 ఏళ్ళ వరకు పెంచే అవకాశం అంటే అయితే ఉండదు. రామకంఠం వచ్చేసి రామకంఠంలో ఎవరు ఆధీనంలో ఉంటే వాళ్ళకి అది చెందుతుంది. వాళ్ళ పేరు రిజిస్టర్ మీకు పన్ను పెడుతున్నారు కదా, ఆ పన్ను ప్రకారం వాళ్ళ ఆ గ్రామం ఆ స్థలం వాళ్ళదే అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 10 years వరకు డీకేటీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. 10 years తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ కొత్తగా చెప్పింది. రిజిస్ట్రేషన్ అంటే భూమి అనేది పట్టా డికేట్ పట్టా ఇచ్చింటే నీకు 10 ఏళ్ల తర్వాత అది మీ పేరుని హౌస్ కూడా గ్రామ కంఠంలో ఉంటే మీ పేరున మళ్ళీ పన్ను కట్టాలనుకో అది మీ పేరునే మామూలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది వేరే ల్యాండ్ లో ఉంటే మాత్రం చేసుకునేది కాదు. గ్రామ కంఠంలో ఉంటే గ్రామ కంఠంలో మీ ఆధీనంలో ఎంత స్థలం 2 సెంట్లు కానీ 3 సెంట్లు కానీ అంటే ఆ 2 సెంట్ల వరకు మన దానికి ఎంత స్థలం ఉందో ఆ స్థలము మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఉండదు మున్సిపాలిటీలో. స్క్వేర్ మీటర్స్ తీసుకుంటారు. మరి అది ఎంతలో అనేది వాళ్ళు చెప్తారు. 6.63 స్క్వేర్ మీటర్స్ ఉండొచ్చు. మొత్తం తీసుకోకపోయి ఉండొచ్చు. మొత్తం 6.63 స్క్వేర్ మీటర్స్ ఉంది మొత్తం సోమవారపల్లి. అంత ఏదే మాత్రం తీసుకుంటారు. మొత్తం తీసుకోవాలి. మీ దాంట్లో 6.63 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. సోమవారపల్లిలో 6.63 స్క్వేర్ కిలోమీటర్స్ కలుపుతారు. అనేది వాళ్ళు చెప్తారు. మాకు కరెక్ట్గా అది డెమార్కేషన్ ఎంతవరకు ఉన్నది మనకు ఐడియా ఉండదు. వాళ్ళు 6 కిలోమీటర్ల వరకు తీసుకుంటాము, స్క్వేర్ కిలోమీటర్స్ వరకు తీసుకుంటామని చెప్పారు. అన్ని కలుస్తాయండి. మున్సిపాలిటీలో వస్తాయి. ఎట్లున్నాయి అట్లే ఉంటాయి. ఫాస్ట్గా ఉంటాయి అవన్నీ. పన్ను కట్టడం ఏమని అది దేంట్లో మున్సిపాలిటీలోకి వచ్చినా అది అట్లే ఉంటుంది. దాంట్లో అభిప్రాయ సేకరణలో మీ యొక్క పాయింట్ తెలియజేయచ్చు. మీరు ఏమైనా రిప్రజెంటేషన్స్ ఉంటే ఇవ్వండి, మేము పంపిస్తాము. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది. ఓకే, ఎందుకంటే మేము ఇక్కడ పిలిచింది కూడా అభిప్రాయ సేకరణ ఒక్కొక్కరితో మాట్లాడితే అంత టైం మనకు ఉండదు కదా. రండి, మాట్లాడతారా? 2-3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకండి అమ్మా. ఇప్పుడు ఈ పంచాయతీని విలీనం చేయడం మంచిదే, కానీ ఇక్కడ ఈ పంచాయతీలో 4 సమస్యలు ఉన్నాయి మేడం. ఒకటి ఇండస్ట్రియల్ ల్యాండ్, ఒకటి 84 ల్యాండ్, ఒకటి ఫారెస్ట్ ల్యాండ్, ఒకటి డీగేట్ ల్యాండ్, మొత్తం కలిపి పంచాయతీ ఉంది. ఇవి మన ఫారెస్ట్ నుంచి చాలాసార్లు నోటీసులు ఇచ్చారు.
ఎట్లా మీరు దీన్ని విలీనం చేస్తారు? అవును మేడం, ఆ స్థలం మొత్తం అంతా సెంటర్లో ఉంది. దాదాపు ఒక్క నిమిషం మేడం, 40 సంవత్సరాలు పైబడి వాళ్ళు సంసారం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి నోటీసులు ఇచ్చేసి ఇక్కడ మీరు ఖాళీ చేయాలి. మేడం, నా పేరు ఓబ్లేస్ మేడం. ఇప్పుడు వచ్చింది ఎందుకంటే మేజర్ సమస్య ఇది. ఓకే, చెప్పినా కదా. ఇప్పుడు వచ్చిందే ప్రజాభిప్రాయ సేకరణకు మేరేమిస్తే అది ఇస్తాము, గవర్నమెంట్ పంపిస్తాము. ఈ విధంగా ఉంది పరిస్థితి. ఈ విధంగా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి. ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ లో ఇల్లు కట్టుకుంటారు, ట్యాక్స్లు ఆల్రెడీ వేసి ఉన్నారు, డికేటి స్థలాల్లో ఉన్నాయి, ఏటిపురం బోకులు ఉన్నాయి అని చెప్పి మీరు ఏమి ఇస్తారో అవన్నీ మేము పైకి పంపిస్తాం. నిర్ణయం మేము తీసుకునేది కాదు, ఇది అభిప్రాయ సేకరణ వరకు మాత్రమే ఇది. కాబట్టి మీరు ఏమి ఇస్తారు? అమ్మా, మీకున్న సమస్యలు ఇవ్వండి, యాజ్ ఇట్ ఈజ్ గా మేము పైకి పంపిస్తాం, అవన్నీ పరిశీలిస్తారు. ఆ నోటీసులు తేలేదు కానీ సమస్య అయితే ఉంది మేడం, మీరు పైకి మరి రాసి ఇప్పుడు రాసి ఇచ్చేసేయండి అక్కడ కూర్చొని. సరే సార్, ఓకే మేడం. అక్కడ రాసి ఒక అర్జీ ఇచ్చేసేయండి అమ్మా. అమ్మా అదే మా ఒక లెటర్ రాసి వీళ్ళు ఇచ్చారు కదమ్మా, అలానే పెట్టండి. అమ్మా, మీరు ఒక్కొక్కరితో మాట్లాడడానికి కుదరదు ఇక్కడ. ఒక మళ్ళీ ఏంటంటే మీ అభిప్రాయం తెలియజేసే హక్కు మీ కాడ ఉంది, వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు, అలానే మీరు ఒక రాసి ఇవ్వండి. వీలైతే మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వండి, జిల్లా కలెక్టర్ గారికి, డిపిఓ గారికి కూడా ఇవ్వండి, మేము కూడా పంపిస్తాం. ఓకే, అది కాదు, రిప్రజెంటేషన్ అటాచ్ చేసి ఇవ్వండి. ఇప్పుడు మీ వీటన్ని పరిశీలించడానికి సాయంత్రం వరకు ఇక్కడ మనం ఉండలేం కదా. ఓకేనా అండి? ఇంకెవరు రాలేదు మాట్లాడడానికి. మేము అభిప్రాయ సేకరణ స్టార్ట్ చేస్తామండి, సంతకాల సేకరణ. ఒక దయచేసి అందరూ కూర్చోండి, గుంపులుగా రావద్దు. 2 బుక్కులు పెడతాము. ఒక చిన్న విషయం ఏంటంటే క్లారిటీ, మున్సిపాలిటీలో కలిసినప్పటికీ ఇప్పుడు ఏ ల్యాండ్ ఉందో అదే ల్యాండ్ ఉంటుంది. ల్యాండ్ మార్పు జరగదు, జస్ట్ పరిపాలన సర్పంచ్ ప్లేస్ లో అక్కడ మేయర్, కమిషనర్ పరిపాలిస్తారు. ఇక్కడ ఉండే పోరంబోక్ ల్యాండ్ మారిపోదు, ఫారెస్ట్ ల్యాండ్ మారిపోదు. ఫారెస్ట్ ల్యాండ్ గా ఉంటది, పోరంబోక్ ల్యాండ్ పోరంబోక్ గానే ఉంటది. ఏమంటే పరిపాలించే అధికారులు, పరిపాలించే ఏరియా మారుతుంది అంతే. మీరు అది దృష్టిలో పెట్టుకోండి. దయచేసి అందరూ లైన్ గా కూర్చోండి అమ్మా. కూర్చుంటేనే సంతకాల సేకరణ స్టార్ట్ చేస్తాం. పోలీస్ వాళ్ళు దయచేసి వచ్చి అందరినీ లైన్ గా ఉండేటట్లు చూడండి. ప్రజలకు విజ్ఞప్తి, మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా రాసి ఇవ్వండి, స్పెషల్ ఆఫీసర్ గారికి ఇవ్వండి. తదుపరి చర్య నిమిత్తం జిల్లా కలెక్టర్ గారు పంపిస్తాం. అంతే తప్ప వ్యక్తిగతంగా వచ్చి ఒక్కొక్కరు వచ్చి డిస్కషన్ చేసేదానికి అంత టైం లేదు. మీ అభిప్రాయం మీకు ఏదైనా సమస్య ఉంటే రాసేయండి. ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ కానీ ఇండస్ట్రియల్ ఏరియా ఇప్పటికి రాత్రికి క్లాసిఫికేషన్ మారవు. మున్సిపాలిటీలో మెర్జ్ అయినా, కార్పొరేషన్ అయిపోయినా ఇండస్ట్రియల్ ఏరియాగానే ఉంటుంది, కార్పొరేషన్ రిజర్వ్ ఫారెస్ట్ గానే ఉంటుంది. కాకపోతే మీకు ఇప్పుడు ఏదైతే నోటీస్ ఇచ్చామనుకుంటున్నారో తర్వాత ఉత్తరోత్తరం కూడా మీరు కోర్టుకు పోయినా ఆ నోటీసుల మేరకు మీరుకుంటే హక్కు నిరూపించుకోవచ్చు. అంతే తప్ప మున్సిపాలిటీ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకురండి. ఎవరు అటెండెన్స్ రిజిస్టర్ సైన్ చేపిస్తున్నారో తీసుకురండి. 100 పైన అయిపోయినాయి కదా, రండమ్మా. అటెండెన్స్ రిజిస్టర్ సరే, వాళ్ళ ఇష్టం. ఎంతమంది చేశారు? ఇది ఓన్లీ హాజరు అమ్మా, ఇది హాజరే. కొంతమంది మిస్ అయ్యిండొచ్చు దీంట్లో. అయితే అభిప్రాయ సేకరణ మాత్రం అందరూ కవర్ అయిపోతారు. ఓకే, ఇలా 2 బుక్కులు ఉన్నాయి. ఎవరెవరు ఇద్దరు పంచాయత్ సెక్రటరీ ఉన్నారు, చండేశ్వరి అండ్ మహేశ్వరి. వాళ్ళు వచ్చారా? ఎవరు వచ్చారు? దయచేసి క్యూ మాత్రము ఇక్కడి నుంచే రండి. క్యూ ఎలా చేస్తారంటే ఇలా ఫామ్ అవ్వండి, పెట్టు. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి పెట్టండి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి పెట్టండి. అది దయచేసి అందరు రాకండి దయచేసి, ప్లీజ్. ఒక్కొక్కరు లైన్ గా నిలబడండి అంతే. లేడీస్ ఒక సపరేట్, ఒక పని 2 రిజిస్టర్లు ఉన్నాయి కదా, లేడీస్ అటువైపు చేయండి, జెంట్స్ ఇటువైపు చేయండి. లేడీస్ అటువైపు రండి అమ్మా, ఆ రో రండి. ఆ గేట్ తెరవడానికి వీలవుతుందా పంచాయత్ సెక్రటరీ గారు? ఆ గేట్ సెట్ చేసి పంపించేద్దాం. ఇది పని చేసేసేయండి, ఈ గేట్ పని చేసేసి ఆ
గ్రామసభలో ఉన్న వాళ్ళు ఈ పేకాలు వెళ్ళిపోండి. ఇది ఉందా గాడి? ఓపెన్ చేయించండి. నిలబడతాడు అదే వద్దంటే నిలబడతాడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొద్దుటూరు, ఈరోజు నేను డిడిఓ జమ్మలమడుగు. మనకు ఇక్కడ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొత్తపల్లి గ్రామ పంచాయతీకి మరియు సోమవారపల్లి గ్రామ పంచాయతీకి డిడిఓ జమ్మలమడుగు గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఇక్కడ మనకి ఈ ఇక్కడ పొద్దుటూరు మున్సిపాలిటీలో కలపడానికి, విలీనం చేయడానికి 5 గ్రామ పంచాయతీల నుంచి చౌటుపల్లి, దొరసానిపల్లి, సోమలవారిపల్లి, కొత్తపల్లి, గోపవరం నుంచి అభిప్రాయ సేకరణ, గ్రామసభ నిర్వహించి అభిప్రాయ సేకరణ చేయమని చెప్పారు. దాంతోపాటు కొన్ని వివరాలను కూడా డిపిఓ గారు కోరినారు. దాని ప్రకారం ఇప్పుడు 4 గ్రామ పంచాయతీల్లో గ్రామసభ అనేది నిర్వహించడం జరిగింది. ఇది చిట్ట చివరిగా సోమవారపల్లిలో గ్రామసభ అనేది జరిగింది. ఈరోజు ఇక్కడ గ్రామసభ జరిగినప్పుడు ప్రజలకి మున్సిపాలిటీలో కలవాలన్నా లేకపోతే గ్రామ పంచాయతీగా ఉండాలన్నా అనేసి కొంత మన డిఎల్పిఓ గారు, డిప్యూటీ ఎంపీటీఓ గారు, పంచాయత్ సెక్రటరీ గారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగులు, పోలీసు వారి సహకారంతో గ్రామసభ నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రజలు కూడా కొన్ని వాటి యొక్క లాభ నష్టాలు, మున్సిపాలిటీలో ఉన్నా కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి. గ్రామ పంచాయతీ ఉన్నా కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. కాబట్టి వాటిని కొన్ని విషయాల్ని వివరించడం జరిగింది. ప్రజలు కోరినప్పుడు వాటి గురించి చర్చ కూడా జరిగింది. ఇక్కడ బాగానే జరిగింది. అండ్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముఖ్యంగా ఈ సోమవారపల్లిలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ 2 రిజిస్టర్లు పెట్టేసేసి మనము సంతక సేకరణ కూడా చేసామన్నమాట. అంటే మున్సిపాలిటీలో విలీనం కావడానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ యొక్క సంతక సేకరణ జరిగింది. ఈ వివరాలన్నింటినీ కూడా డిపిఓ గారికి ఇతర వివరాలతో కలిపి, అది కూడా కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే సర్వేయర్లు అండ్ మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మనకు మ్యాప్లు మిగతావన్నీ ఇవ్వాలి. కాబట్టి దాన్ని అన్నింటినీ కలిపి మేము డిపిఓ గారికి ఈ యొక్క గ్రామసభ గురించి ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది, అనుకూలంగా ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు మున్సిపాలిటీ విలీనం చేయడానికి అని ఆ విషయాన్ని మేము పంపించడం జరుగుతున్నాము. ఇక్కడ ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడా ఇంత చక్కగా సహకరించి ఇంత మంచి వాతావరణంలో గ్రామసభ జరిగినందుకు కూడా సంతోషిస్తున్నాము. అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. మీ పత్రికా విలేకరులకు కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.